ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఊర్లలో ఏది మాట్లాడినా చెట్టుకి ఏలాడేసి తొండలిడిసి కొట్టవలసిన రోజులు వస్తాయి అని చెప్పేసి కూడా కొన్నిసార్లు సందర్భంలో మాట్లాడిన ఘటన అందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఏం ఎట్లా చూస్తాం సార్? ఏం ఎట్లా చూసినా స్థానిక సంస్థల ఎన్నికలలో మొత్తం ఫెయిల్ అయిపోయింది. స్థానిక సంస్థల సమస్యల మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్, జీరో డెవలప్మెంట్, ఏమీ లేదు. మళ్ళీ కేసీఆర్ వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. టీఆర్ఎస్ తోనే అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి సాధ్యము, తెలంగాణ సాధ్యమైంది కూడా కేసీఆర్ తోనే. అదే మేము ఇప్పుడు కూడా కేసీఆర్ అండదండలు ఉండి, మా స్థానిక నాయకులు అండదండలు ఉండి మా నాయకత్వాన్ని మళ్ళా రెపరెపలు ఆడిస్తాం రాబోయే. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ క్యాడర్, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ సర్కార్కు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? ఒకటి, వీళ్ళు ఓర్చుకోలేని తనం వీళ్ళ దగ్గర ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళ దగ్గర. అట్లా ఓర్పాలతనం బట్టగాల్చి మీద వేయాలి, ఎవరి మీద అన్నవాడని అది ఇక అట్లా అన్నట్టు అట్లా ఉంటుంది పరిస్థితి. ఖచ్చితంగా రేపు రాబోయే స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా దుందిపి ఉంటది, విజయంగా మోగిస్తుంది. అంతే, ఇది 100%. చెప్పండి అన్న, ఏంది మరి మీ పెన్షన్ ఎంత దాకా వచ్చింది? వికలాంగుల పెన్షన్ ఎంత వస్తున్నది? వికలాంగులకు పెన్షన్ అయినా కేసీఆర్ పెంచిందే ఉన్నది. ఈయన 6,000 చేస్తా అన్నాడు, ఇప్పుడు దాకా చేయలేడు అన్న. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఇస్తుండే పింఛన్, నెల వస్తుండే. ఇప్పుడు నెల దాటిన తర్వాత కూడా అదే 4,000 చక్కగా ఇస్తలేడు. మరి ఎంత ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి పెన్షన్? 6,000 ఏమో వికలాంగులకు ఇస్తున్నాడు, ముసలోళ్ళకేమో 4,000 ఇస్తున్నాడు. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేదు. మళ్ళా కళ్యాణ పథకం ఏమో వికలాంగులకు కూడా ఇస్తా అన్నాడు, కానీ ఇప్పుడు దాకా కళ్యాణ పథకం కూడా వికలాంగులకు మ్యారేజ్ చేసుకున్న కూడా ఒకటి కూడా రాలేదు ఇప్పుడు దాకా. అది కూడా కేసీఆర్ ఇచ్చిన 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు, తులం బంగారం కూడా రాలేదు. సో మరి నీకేమైనా భూమి ఉందా? నాకు భూమి ఉంది, 2 ఎకరాలు. మా రెండు సార్లు రైతు బంధు రాలే, ఇప్పుడు ఒక్కసారి వచ్చింది, వానాకాలం ఒక్కసారి వచ్చింది. మరి ఇది రుణమాఫీ అయిందా మీకు? రుణమాఫీ కాలేదు నాది. అప్పుడు 2 లక్షలు ఇస్తాను అంటే మిత్తి కట్టించుకున్నారు, ఇంకా వస్తుంది అన్నారు. ఇప్పుడు కొట్టినారు, 2 లక్షలు రుణమాఫీ రాలేదు. మరి ఎట్లా చూస్తావు రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన తీరు ఏ విధంగా ఉంది? చాలా బేకార్ ఉంది అన్న, చాలా బేకార్ ఉంది. మా కౌడిపల్లి మండల్ మాది కౌడిపల్లి మండల్ మాది, పిర్ల తాండా, సలాబత్పూర్ మాది. ఇప్పుడు దాకా ఏం రాలేదు, అభివృద్ధి ఏం కాలేదు. ఏంది పోడు భూములకు పట్టలు ఇస్తామని చెప్పేసి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది. మరి ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కావచ్చు, ఎస్టీలకు సంబంధించి పోడు భూమి పట్టలు ఇస్తాను, మరి ఇచ్చిందా? ఇవ్వలేడు సార్, ఇవ్వలేడు, అసలు ఇవ్వలేడు. ధరణి పెట్టిండు కానీ అది రాపించుకున్నారు, అటు ఏటి పారేసినారు ఏం మాకు తెలియదు. మా ధరణి, మాకు ల్యాండ్ భూమి లావణి పట్ట ఉంది సార్, లావణి పట్ట చేస్తా అన్నాడు, అమ్మినోళ్ళు కొన్నోళ్ళకు. ఇప్పుడు దాకా పట్ట అయితే లేవు అవి. ధరణిలో మేము అప్లికేషన్ ఇచ్చినాము, వాళ్ళు చూడాలన్నా కూడా చూస్తలేరు. మాకు అప్లికేషన్ చూసినారో ఏడ పారేసినారో సార్. అన్న చెప్పన్న, నా పేరు రమేష్. రైతులకు బోనస్ కానీ, రుణమాఫీ కానీ, 2,500 రూపాయలు మహిళలకు కానీ, వృద్ధులకు 4,000 ఇస్తా అని చెప్పి 2,000 ఇస్తా అని చెప్పిన వాళ్ళు 4,000 ఇస్తామంటే గల ఇక చూస్తారు, ఆశపడి చూస్తారు. అంటే ముసలోళ్ళు ఇక 4,000 పడతాయని, ఇక పడతాయి 4,000 అని చూస్తారు. అవి పడతలేవు, వీళ్ళు తీసుకుంటలేరు. కళ్యాణ లక్ష్మి అన్నాడు, ఆ సార్ ఏదైతే పెట్టిండో కేసీఆర్ పెట్టిన 1,00,000 రూపాయలు, 1,116 అదే కానీ తులం బంగారం లేదు, ఏం లేదు. ఆ పేపర్కే పరిమితం ఉన్నది వాస్తవం. మరి ఈ ముచ్చట ఏందే, రైతు చనిపోతే రైతు బీమా కింద 5 లక్షల రూపాయలు గత ప్రభుత్వంలో ఇచ్చేది, మరి ఇప్పుడు నడుస్తుంది ఆ పథకం? అది వారం రోజులల్లా, అది వీక్లీ 15 డేస్ లోపల, కేసీఆర్ పీరియడ్ లో 15 డేస్ లోపల అది కుటుంబానికి అందజేసే సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎవరు కానీ డేట్ల స్పాట్ల అలా అకౌంట్లకు చేరేటి చేసేవాళ్ళు. ఇప్పుడు 3 నెలలు కానీ 6 నెలలు కానీ వస్తున్నాయి, అది కొనసాగుతుంది అనే పరిమితంగా ఉన్నది. కానీ టైం రావడానికి టైం పడుతుంది, అవి అంతంత మాత్రమే. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమో 85% రైతులకు రుణమాఫీ చేసినాము, రైతులకు అందరికి రైతు భరోసా పైసలు ఇచ్చినాం అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందో అవన్నీ ఇస్తున్నామని చెప్పేసి అంటుండే ముఖ్యమంత్రి. సార్ ఎక్కడ కాదు సార్, ఇప్పుడు మాది నర్సాపూర్ కాన్స్టిట్యూన్స్, చిన్నగన్పూర్ విలేజ్, పిఎస్సిఎస్సి సొసైటీలో మాఫీ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నా అర్హులు ఉన్న వాళ్ళకు 170 మందికి 150 మందికి ఎంతనో లిస్ట్ తయారు చేసారు.
అందులో కుక్కలకు మాపి అయిందని రమ్మని ఒక్కలకు మాపి కాదు మా చిన్నకాన్పూర్ విలేజ్ కొల్చార మండలు ఒక్కలకు మాపి కాలేదు నోటీస్ మాత్రం ఏదో మాపి అయితే లిస్ట్ తయారు చేసారు అంతకే ఉన్న సొసైటీలు ఎన్నో సొసైటీలు ఉన్నాయంట కానీ ఆ సొసైటీలకు మాత్రం మాపి కాలేదు అది 2 లక్షల మాత్రం నిర్లక్ష్యం అది 50,000 కాలేదు 25,000 కూడా కాలేదు మా దగ్గర మరి ఇది ఈ ఇంద్రమ్మ ఇళ్ళ ముచ్చట ఏంటి? ఇందిరమ్మ ఇల్లు మాత్రము ఆర్థికంగా ఉన్నోళ్ళేమో కట్టుకుంటలేరు ఆర్థికంగా లేని వాళ్ళేమో కట్టుకుంటలేరు అలా గుడిసె మీద గడ్డి లేదు కదమ్మా కాంటాక్ట్లు వస్తుర్రు 5 లక్షలు ఇస్తావా అంటే 5 లక్షలకు ఇంకా 5 లక్షలు అంటే వీని దగ్గర లేవు ఆ పింఛన్ కోసమే చూసేవాళ్ళు ఇల్లు ఎట్లా కడతారు 5 లక్షలు ఇచ్చేది వాళ్ళే కట్టిపియని ఇంకో 1 లక్షలు 2 లక్షలు వేసి కట్టియని వాళ్ళు అదన్న పేరుంటది కదా అది లేదు సరే కట్టుకుంటున్నచ్చు ఆ బిల్లు యథావిధిగా ఎప్పుడు చెల్లిస్తారో శాంక్షన్ అయిన వాళ్ళు వాళ్ళది పరిస్థితి వాళ్ళు చేస్తారు ఇసుక ఇస్తా అంటాడు టైంకి ఉండలేదు మా దగ్గర కొన్ని అయినాయి చేస్తారు కట్టుకుంటారేమో కట్టుకుందామన్న ప్లేస్ ఉండలేదు వాళ్ళ అన్న లోపల దాన్ని శంకుస్థాపన చేయకపోతే అది ల్యాబ్స్ అయిపోతాయి అంటారు ఇప్పుడు అది కాక ఇప్పుడు సోషల్ మీడియాలో మాకు నేను మా పాప సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల చదువుకున్నది చాలా పైసల విషయంలో నడుస్తుంది ఫుడ్ విషయంలో విద్యాశాఖ మంత్రి అని ఇంత ముందు ఉన్న మంత్రులని ఇప్పుడు ఈ మంత్రి కాకుండా ఇంత ముందు పోయిన బిఆర్ఎస్ గవర్నమెంట్ లో కావచ్చు ఫుడ్ సబితా ఇందర్ రెడ్డి గారు ప్రతి దాంట్లో ఎంకరేజ్మెంట్లు కానీ డ్రెస్సులు కానీ ఫుడ్ కానీ ఏది కానీ బాగుండేది ఇప్పుడు ఇప్పుడు మీకు చెప్పనవసరం లేదు మీ ప్రెస్లకు చాలా తెలుసు ఎక్కడ పైసలు అవుతుంది సిరిసిల్ల కానీ ఇప్పుడు ఇక్కడ కానీ చాలా ట్యాబ్లు ఇరిగిపోతే పెట్టే స్థానం లేదు ట్యాబ్లు పెట్టుకునే స్థానం లేదు బాత్రూమ్ సౌకర్యాలు లేవు ఫుడ్ సరిగా లేదు ఉడికితే మెత్తగా అయితే మళ్ళీ సన్న బియ్యం అంటారు ఏది సరిగా లేదు ఇప్పుడు తల్లిదండ్రులు తీసుకుపోయే ఫుడ్ వల్లనే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవుతుంది కొంతమంది చచ్చిపోయారు అని చెప్పేసి కూడా గతంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు కామెంట్ చేసారు కదా దాన్ని ఎట్లా చూస్తారు తల్లిదండ్రులు నిజంగా అసలు ఫుడ్ తీసుకుపోతారు ఆ పిల్లలకు పేరెంట్ కమిటీ మెంబర్ గా నేను చేసిన సాంఘిక గురుకుల పాఠశాల ప్రతి శనివారం 2వ శనివారం ఇస్తారు ప్రతి 2వ శనివారం ఎంజీపీ గానీ సాంఘిక గురుకుల పాఠశాల గానీ ఏదానికైనా ప్రతి నెల 2వ శనివారం రోజు తల్లిదండ్రులు కలవచ్చును ఆ రోజు తినేది ఇంతేదో ఫుడ్ చికెన్ ఏదో తీసుకుపోయి ఇస్తారు ఆ రోజు పోయినాక మళ్ళీ నెల దాకా ఉండదు ఏం బిస్కెట్లు ఉన్నా మిక్చర్ ఉన్నా ఏది ఉన్నా తీసేసి వాళ్ళు వేస్టేజ్ తీసేస్తారు అంతే పిల్లల దగ్గర ఉంచారు వాళ్ళు అక్కడ లెక్చరర్ కానీ ప్రిన్సిపల్ కానీ అక్కడ తీసి వేస్టేజ్ చేస్తారు అందులో కాకపోయినా ఫుడ్ రైస్ గానీ సౌకర్యం పెడతారు సాంబార్ పెడతారు అయితే నీళ్లున్నాయి పులుసు నీళ్ళ లెక్క పెడతారు తినలేకపోతారు అట్లా సౌకర్యం చాలా అస్తవ్యస్తంగా ఉన్నది గురుకులాల పని అయితే అప్పుడు బాగుండే పెద్ద మనిషి ఆ ఊరికి వెళ్ళి వచ్చినావు నీ పేరేమది నాది హెచ్గన్పూర్ వాడి బురుపల్లి దూప్ సింగ్ తాండా సేమ్ ఇదే విషయం ఇదే సిచ్యువేషన్ వేరేదే లేదు లబ్ధి పడింది ఏది లేదు అన్ని చెప్పుడు మాటలే కానీ చేసుడు ఏది లేదు రేవంత్ రెడ్డి అంటే రైతులకు అందరికి రుణమాఫీ చేసిండు రైతు భరోసా డబ్బులు ఇచ్చిండు మళ్ళీ సన్నట్లకు కూడా బోనస్ ఇస్తున్నాడు కదా బోనస్ లేదు ఏం లేదు నేను 5 ఎకరాలు పండించిన బోనస్ ₹1 కూడా రాలే దొడ్డు 5 ఎకరాలు పండించిన దొడ్డు అయితే రావని చెప్పారు సన్నదానికి 1 పైసా కూడా రాలే 100 రోజుల పని కనుక అది 2500 ఇస్తామన్నారు అవి లేవు మహిళలకు అది కూడా లేదు ఫ్రీ బస్సులు అంటే చుట్టూ